శ్రేయస్ అయ్యర్ మాటలు మాత్రం చాలా గట్టిగానే మాట్లాడతాడు, కానీ బ్యాట్తో మాత్రం ఎందుకో అప్పుడప్పుడు తను చెప్పిన మాటల్ని ప్రూవ్ చేసుకోవడంలో విఫలమవుతూ ఉంటాడు. దిస్ వాజ్ ద సేమ్ ఫర్ ఎవ్రీ బిగ్ ఇండియన్ ప్లేయర్. కానీ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఓడిఐ ఫార్మాట్లో తప్ప T20s అండ్ టెస్ట్ ఫార్మాట్లో ప్లేస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. టెస్ట్ రాబోయే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్కి ఇంకా టీమిండియా సెలెక్షన్ జరగలేదు. ఆఫ్టర్ ఏషియా కప్ వాళ్ళు అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో శ్రేయస్ అయ్యర్ ఉండాలి అని అనుకుంటున్నాడు. అందుకే లోకల్ టోర్నమెంట్స్ ఆడడం మొదలెట్టాడు. ఇండియా ఏ తరపున ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్నాడు. అంతకంటే ముందు డొమెస్టిక్ సర్క్యూట్లో వెస్ట్ జోన్ తరపున దిలీప్ ట్రోఫీలో ఆడాడు. సో దిలీప్ ట్రోఫీలో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు శ్రేయస్ అయ్యర్. 25 and 12 పరుగులు మాత్రమే చేసి ఒక ఫెయిల్యూర్, టీంలో ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాడు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ దిలీప్ ట్రోఫీతో పోల్చుకుంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఈ టోర్నమెంట్లో కూడా ఆస్ట్రేలియా ఏకి సంబంధించిన శామ్ కాన్సస్ ఇలాంటి కుర్ర ప్లేయర్లు సెంచరీలు కొడుతుంటే మన సైడ్ దేవ్దత్ పడికల్, ధ్రువ్ జురేల్ లాంటి వాళ్ళు రెచ్చిపోయి ఆడుతుంటే శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ బ్యాట్స్మెన్ మాత్రం కేవలం 8 పరుగులే నమోదు చేసుకున్నాడు. ఇది ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీమ్ అనౌన్స్మెంట్ ముందు ఈ టెస్ట్ జరగడం శ్రేయస్ అయ్యర్ టెస్ట్ ఛాన్సెస్కి ఒక పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఛాన్సెస్ దొరికేది చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్కి ఛాన్సెస్ దొరకడం చాలా కష్టం. దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా చేయడంలో శ్రేయస్ అయ్యర్ ఇప్పటిదాకా విఫలమయ్యాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ దెర్ ఈజ్ అనదర్ ఛాన్స్. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ సెంచరీయో ఆర్ 150 ఆర్ ఈవెన్ 200 కొడితే మాత్రం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీంలో శ్రేయస్ అయ్యర్ సెలెక్షన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఉన్న మైండ్ సెట్ చూసుకుంటే అది జరుగుతుందా, ఆర్ విల్ శ్రేయస్ అయ్యర్ ఓన్లీ బీ కంటిన్యూయింగ్ ఇన్ ద ఓడిఐ సిరీస్? శ్రేయస్ అయ్యర్ టెస్ట్ టీంలో ఉండాలని మీరు అనుకుంటున్నారా? ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.